నమస్కారం, సుస్వాగతం. అజ్ఞాత యోగులు శీర్షికతో శ్రీమతి రాజ్యశ్రీ ఉండవల్లి గారు సమర్పిస్తున్న మహనీయులైన యోగుల చరిత్రల్లో భాగంగా ఈరోజు మనం యోగిని వెంప దేవుడు మా అమ్మగారి గురించి తెలుసుకుందాం. మానవ జీవితం జన్మ పరంపరగా సాగుతూ ఉంటుంది. క్రిందటి జన్మలో చేసిన పుణ్యకర్మలలో మిగిలినవి తర్వాతి జన్మలో సాధనగా పరిణమిస్తాయి. సాధన అనేది జన్మ జన్మలలో నిరంతరం జరుగుతూనే ఉంటుంది. దీనికి అనేక ఉదాహరణలు యోగుల జీవితాల్లో కనిపిస్తూ ఉంటాయి. అటువంటి వారే వెంప దేవుడు మా అమ్మగా ప్రసిద్ధి చెందినటువంటి పెన్మత్స వెంకట నరసమ్మ గారు. స్వాతంత్ర సమరయోధుడైన అల్లూరి సీతారామరాజు జన్మస్థలమైనటువంటి మోగల్లు ఈ తల్లి జన్మస్థానం. కలిదిండి సుబ్బరాజు రమణమ్మ దంపతుల రెండవ సంతానంగా నరసమ్మ జన్మించారు. క్షత్రియుల ఆచారాల ప్రకారం పెరగటం వలన ఇరుగు పొరుగు ఇండ్లకు వెళ్లి ఆడుకోవటానికి కూడా వీల్లేదు. తన తల్లి దగ్గర భారత భాగవత రామాయణాలు చదువుకుని అందులోని తత్వాన్ని జీర్ణించుకున్నారు నరసమ్మ గారు. భగవద్గీత చదివి దానిని అనుష్ఠాన వేదాంతంగా అర్థం చేసుకుని జీవన విధానంగా ఆమె మార్చుకున్నారు. మనుషులు మట్టి బొమ్మలు అనే వేదాంతాన్ని చిన్నతనంలోనే గ్రహించి జీవితం ఒక రంగస్థల నాటకం అని నరసమ్మ అర్థం చేసుకున్నారు. తల్లిదండ్రులను తన కొరకేమీ కావాలని అడగకుండా తనలో తానే నిరంతర భగవన్నామస్మరణతో కాలం గడుపుతూ ఉండేవారు. అది చూసిన తల్లిదండ్రులు ఆమెకు వివాహమైతే మారుతుందని 14వ ఏట భీమవరం దగ్గరలో ఉన్న కోరుకల్లు గ్రామంలో ఉండేటువంటి పెన్మత్స సత్యనారాయణ గారితో నరసమ్మ గారి వివాహం జరిపించారు. వివాహానంతరం భర్తతో భగవంతుడిని తెలుసుకోవడానికి ప్రయత్నించమని తనదైన శైలిలో నరసమ్మ చెప్పారు. ఆ మాట విని భర్త నెమ్మదిగా నరసమ్మ గారు దారిలోకి వస్తారని అనుకున్నారు. కొద్ది దినాలకే భర్త చనిపోయాడని తెలిసింది. ఆమె జీవితంలో మిగిలిన ప్రారంధం తీరిపోయింది. భగవదన్వేషణకు గాను నిరంతరం కృషి సల్పడానికి అవకాశం కలిగింది. భర్త సంసారం, భర్త మరణం ఆమెపై ఏ విధమైన ప్రభావమూ చూపించలేదు. ఇంటికి పరామర్శకు వచ్చిన వాళ్ళు విరాగి వలె ఉన్న ఆమెని చూచి పిచ్చిదైపోయిందేమో అనుకున్నారు. కానీ అది భగవదన్వేషణలోని పిచ్చి అని వారికి అర్థం కాలేదు. ఆకలి దప్పులు లేకుండా నిరంతరం ధ్యానం వలన నీరసించి మూర్ఛరోగం వలె వచ్చింది. దానికి పెట్టిన పథ్యం వలన ఆమెలో సత్వగుణం పెరిగింది. కూతురు నరసమ్మ పరిస్థితి చూసి తల్లిదండ్రులు దగ్గరలో ఉన్న ఆశ్రమానికి పంపించి యోగాసనాలు నేర్పించగా అనతి కాలంలోనే నరసమ్మ అందులో ప్రావీణ్యం సంపాదించారు. గురువు కావాలనే తపన ఎక్కువగా కలగసాగింది. భీమవరం దగ్గరలో ఉన్న యోగీశ్వరానందుల వద్ద నరసమ్మ గారు శిష్యరికం చేసి వాయుస్తంభన సాధించారు. ఆశ్రమంలో పగలంతా ధ్యానం చేసి రాత్రులందు ఇల్లు చేరి గదిలో తలుపులు మూసినా ఆ గదిలో అఖండ వెలుగు కనిపించేది. గదిలో ఎవరో తిరుగుతున్నట్టి ధ్వని, ఆ ధ్వని వెలుగుగా మారటం, ఎవరో తనను లేపి సాధన చేయమని అంటున్నట్టు మాటలు వినిపించేవి. సహజంగా నరసమ్మ గారు కృష్ణ భక్తురాలవటం వలన చిన్ని కృష్ణుడు గదిలో తిరుగుతున్నట్టు అనుభూతి కలిగేది. అది బహుశా ఆమె భగవద్గీతను అనుష్ఠాన వేదాంతంగా అలవరుచుకోవటం వలన అయి ఉండవచ్చు. నరసమ్మ గారికి ప్రకృతి అంతా భగవత్ స్వరూపంగానే కనిపించింది. రుచి గురించి మాట్లాడేవారు కాదు. భగవదనుభవం అనుభవించటం వలన ఆహారం రుచులు తెలిసేవి కావు. నిరంతరం తల్లి ఆవిడని కనిపెట్టుకుని ఉండి భోజన వసతులు చూసేవారు. కృష్ణుడు నిరంతరం తనతోనే ఉన్నట్లు నరసమ్మ గారు భావించేవారు. తనను తల్లి ముఖం కడుక్కోమంటే కృష్ణ ముఖం కడుక్కున్నావా అని కృష్ణుని విగ్రహంతో మాట్లాడేది. ఎక్కిరాల భరద్వాజ గారి ఫోటో చూసి ఎన్నో జన్మలుగా పరిచయం ఉన్నట్లు గంటసేపు ఫోటోతో మాట్లాడేది. రోజంతా కృష్ణనామస్మరణతో 18 అధ్యాయాల భగవద్గీత ప్రతిదినం పారాయణ చేసేవారు నరసమ్మ గారు. భక్తులు తన దగ్గరకు వస్తే లౌకిక చింతనలు మానండి, మనసును కొలిమిలో పెట్టి కాల్చి పరిపక్వ దశకు తీసుకురావాలని హెచ్చరించేవారు. లౌకిక చింతనలు అనవసరం అని భక్తులకు చెప్పేవారు. భజనకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. కష్టాలని కంపలు అని చెప్పి వాటిని పట్టుకోవద్దు అని బోధ చేసేవారు. నరసమ్మ గారు ఎప్పుడూ తెల్లచీర కట్టుకుని వయస్సులో పెద్దగా కనిపించటం వలన అందరూ ఆమెని దేవుడు మా అమ్మ అని పిలిచేవారు. భగవన్నామం ఎల్లప్పుడూ నోట్లో ఆడుతూ ఉంటేనే భగవంతుని దృష్టి మన మీద పడుతుంది. సహస్రారం నుంచి దిగివచ్చి కొండ నాలుక నుండి నాలికపై జారి నోట్లో పడితే ఆకలి దప్పులు ఉండవు.
ఇది నిరంతర భగవన్నామస్మరణ వల్లే సాధ్యమవుతుంది. ఈ రకమైన అనుభవం కలిగిన వారికి ఆకలి దప్పులుండవు. దేవుడు మా అమ్మ జీవితంలో మందులు వాడినట్లు ఎక్కడా కనిపించదు. ఎప్పుడైనా అనారోగ్యం అంటూ ఉపవసించేది. మా అమ్మగారికి గ్రంథ పఠనం అంటే ఎక్కువ ఇష్టం. అన్యమనస్కంగా ఎవరైనా చదువుతుంటే కొంపలు మీద పడ్డాయి అనేవారు. అంటే మనసులో వేరే ఆలోచనలు దొర్రుతున్నాయని అర్థం. మనిషిగా ఆత్మతో ఉండే సాధన చేయాలి. ఆత్మతో కాకుండా ఆత్మగా జీవించండి. వెలుగును దర్శించమంటే భగవదనుభూతి కలగటం అన్నమాట. ప్రేమ సాధనలో భగవదనుభవం కలుగుతుంది. మనస్సు స్థిమిత పడకుంటే కొలిమిలో పెట్టి కాల్చండి అంటే సాధన చేయండి అని అర్థం. పరిపూర్ణ శరణాగతి వలన అదే సాధ్యమవుతుంది. దేవుడు మా అమ్మగారు తనకు మరణమాసన్నమైందని తెలుసుకుని పూర్తిగా ఆహారం తీసుకోకుండా ఉండి 1999వ సంవత్సరం జూన్ 26వ తేదీన శుక్రవారం రాత్రి 10:30 గంటలప్పుడు దేహత్యాగం చేశారు. పండు రాలింది అని భక్తులు అనుకున్నారు. తను తరించడం కాక తన దగ్గరకు వచ్చిన వారందరితో లౌకికమైన కష్టసుఖాల గురించి మాట్లాడుకోకుండా తనతో పాటు వచ్చిన వారిని సాధన మార్గంలోకి నడిపి తాను తరించి ఇతరులను తరింపజేసిన మహాయోగిని వెంప దేవుడు మా అమ్మ. ఆమె 1902వ సంవత్సరంలో పుట్టి ఉండవచ్చని అనుకునేవారు. భక్తులు ఆరాధనోత్సవాలు, పూజ ప్రతి సంవత్సరం జూన్ 26న అన్నదానం జరుపుతున్నారు. జీవితమంతా స్వగ్రామమైన వెంపలోనే ఉండటం వలన అందరూ నరసమ్మ గారిని వెంప దేవుడు మా అమ్మగారు అనేవారు. ప్రొఫెసర్ బివి రామరాజు గారి ఆంధ్ర యోగులు రచన ఆధారంగా సేకరించిన వెంప దేవుడు మా అమ్మగారి చరిత్ర 2018వ సంవత్సరం నవంబరు నెలలోని వందేహం రామదూతం పత్రికలో ప్రచురితమైంది. నమస్కారం.